ముందుగా పాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని అందులోనే ఆయిల్ సాల్ట్ వేసుకొని నీళ్ళు వేడెక్కాక మ్యాక్రోని వేసుకొని మరిగించుకోవాలి. మ్యాక్రోని ఉడికిన తర్వాత నీళ్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, నిమ్మరసం పిండుకోవాలి. పిండుకొని కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోని వేసుకొని కలుపుకోవాలి. మంచి కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మూత తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి మ్యాక్రోని రెడీ.